కేర్ ఆసుపత్రిని సందర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హెచ్వైసీ సామాజిక కార్యకర్త సల్మాన్ ను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్ వివరాలు వెల్లడిస్తూ సల్మాన్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని కోరారు. నమస్కారం. ఈ రోజు మేము మా బీఆర్ఎస్ యువ నేత మరి ఒక మంచి సామాజిక ఉద్యమకారుడు సల్మాన్ ఖాన్, అంటే మా అందరూ కూడా అతన్ని హెచ్వైసీ సల్మాన్ అంటారు. ఈ హెచ్వైసీ సల్మాన్ ఈ రోజు హాస్పిటల్లో ఉండగానే పాపం చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. హెచ్వైసీ సల్మాన్ ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్లను ఫోర్స్ చేసి ఆయనను ఐసీయూ నుంచి బయటికి తీసి అక్కడి నుంచి ఆయనను డైరెక్ట్ గా జైలుకి పంపాలని రేవంత్ రెడ్డి గారు కుట్ర పన్నుతున్నారు. ఎందుకు కుట్ర పన్నుతున్నారంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఈ సల్మాన్ ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చెల్లదు, ఈ నవీన్ యాదవ్ ఎలక్షన్ చెల్లదు అని చెప్పేసి ఎలక్షన్ పిటిషన్ అన్నది ఫైల్ చేసిండు. నువ్వు ఏమన్నా చేయి బిడ్డ, నువ్వు ఎలక్షన్ పిటిషన్ నువ్వు విత్డ్రా చేసుకుంటేనే నీ మీద అక్రమ కేసులు అవుతాయి అని చెప్పి అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు సల్మాన్ ను ఎంతో ఘోరంగా అవమానిస్తే సతాయిస్తే ఆయన విధి లేక ఆత్మహత్య చేసిండు. ఒక యాక్టివిస్ట్, 10 మంది ప్రాణాలు కాపాడవలసిన వాడు, ఒక ముస్లిం కమ్యూనిటీకి అంతా కూడా ఒక దీపంలా మిగిలిన వాడు ఈ రోజు ఆయన ఆత్మహత్య చేస్తే ఆయనను వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్లో తీసుకొని వచ్చాను. మరి ఈ రోజు ఆయనను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయండి, వెంటనే ఆయన జైలు పంపించాలని మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇలా నేను టాస్క్ ఫోర్స్ పోలీసులను అడుగుతున్నా, అయ్యా టాస్క్ ఫోర్స్ మీరు ముందు జగ్గారెడ్డి గారిని అరెస్ట్ చేయండి. మీ పోలీస్ ఆఫీసర్ అయిన శివకుమార్ యాదవ్నే నువ్వు మీ అయ్యకు పుట్టినావా బిడ్డ కొడుక అరే తురే అనుకుంటా ఇన్స్పెక్టర్లను పోలీసులను పబ్లిక్ గా తిట్టిన జగ్గారెడ్డిని అరెస్ట్ చేయండి. ముందు మీ దమ్ము అక్కడే చూపించండి. ఈ అమాయకుడైన సల్మాన్ ఖాన్ మీద కాదు. ఆయన ఎందుకు కొట్లాడుతున్నాడండి? కేసులు అక్విట్ అవుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మీద కేసు అక్విట్ అయింది అని చెప్పి కొట్లాడుతున్నాడు. ఆయన కూడా కంప్లైంట్ మెహదీపట్నం పోలీసులు ఇచ్చిండు, మీరు ఎఫ్ఐఆర్ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి. ఆగ మేఘాల మీద టాస్క్ ఫోర్స్ వాళ్ళని ఇక్కడ పంపించాల్సి వస్తుంది. జగ్గారెడ్డి పంపిస్తారా టాస్క్ ఫోర్స్ వాళ్ళను? మరి రేవంత్ రెడ్డి కూడా మా లీడర్లు ఎంతో మంది మీద ఇష్టం. కేసీఆర్ గారు నేను చావాలి అని చెప్పి అన్నాడు కదా, మరి కేసీఆర్ ఇంటి మీదకి మన రేవంత్ రెడ్డి ఇంటి మీదకి పంపిస్తారా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అడ్డదిడ్డంగా రాస్తున్నాడు, మరి ఆయన ఇంటికి పంపిస్తారా? మా న్యూస్ వంశీ వాడు కూడా అడ్డందిడ్డంగా రాస్తున్నాడు, ఆయన దగ్గరికి మీరు పంపిస్తారా పోలీసులను? వాళ్ళనేమో కాపాడుతున్నారు. ఇక్కడనేమో అమాయకుడు దేశం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, సెక్యులరిజం కోసం, లౌకికవాదం కోసం ప్రతిరోజు పోరాడుతున్న సల్మాన్ ఖాన్ మాత్రం ఐసీయూలో ఉంటే అని డిశ్చార్జ్ చేయండి, మేము తీసుకుపోయి జైల్లో పడేస్తాం అంటుంటే ఏంది ఇది? ఇక్కడ గూండాగిరి కాకపోతే ఇంకేంది? అక్రమంగా రౌడీ షీట్ పెట్టారు. రౌడీ షీట్ ఎవరి మీద పెట్టాలి? గాంధీ వాళ్ళు ఉండే నాయకుల మీద పెట్టాలి. అక్కడే రౌడీజం జరుగుతున్నది, అక్కడే గూండాగిరి జరుగుతా ఉన్నది. మీకు దమ్ముంటే ముందు అక్కడ అరెస్ట్ చేయండి, దాంతో ఇక్కడ రండి. మేము మళ్ళీ చెప్తున్నాం. అదే విధంగా సల్మాన్ ఖాన్ ఫాదర్ ఎక్కడున్నాడు? ఆ సల్మాన్ ఖాన్ ఇంటికి పోయి వాళ్ళ నాయన సీనియర్ సిటిజన్ ఎంత ఘోరంగా కొట్టింది చూడండి పోలీసులు. కొట్టేసానంటే ఒక 60 సంవత్సరాల సీనియర్ సిటిజన్ ఇంత ఘోరంగా కొట్టిండు. వాళ్ళ ఇంట్లో మహిళలను ఈ అమ్మనాపూతులు తిట్టిండు. వాళ్ళు తిట్టొచ్చా? పోలీసులు అమ్మనాపూతులు తిట్టిన జగ్గారెడ్డిని ఎందుకు వదిలేసారు? మరి మీరు వచ్చి మఫ్టీలు వచ్చి కొట్టొచ్చు, ముసలిళ్లను మహిళలను ఇష్టం వచ్చినట్టు తిట్టవచ్చు, వాళ్ళ ఫోన్లు గుంజుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర 1,00,000 మంది పోలీసులు ఉండొచ్చు, కానీ మాకు కూడా జ్ఞానం ఉంది, మాకు కూడా రాజ్యాంగం తెలుసు, ఆర్టికల్ 14 తెలుసు, ఆర్టికల్ 19 తెలుసు, ఆర్టికల్ 21 తెలుసు, మాకు కూడా తెలుసు రాజ్యాంగం. మాకు కూడా మ్యాన్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసు, ఆర్టికల్ 226 అంటే ఏంటో తెలుసు.